వామ్మో, ఆ రహదారిలో ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా ఒళ్ళు గుల్ల కావడం ఖాయమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు, వాహనదారులు. ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తున్న ఈ మార్గం ఎక్కడో తెలుసుకోవాలంటే N3 న్యూస్ చూడాల్సిందే. ఏ రోడ్డు చూసినా ఏముంది గర్వకారణం, అంతా గతుకులమయం, ఆపై భయం భయం. ఇది వెంకటగిరి నుంచి గూడూరుకు వెళ్లే రహదారుల దుస్థితి. ప్రధాన మార్గాలు కూడా అధ్వానంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేకపోవడంతో వాహన చోదకులు, ప్రయాణికులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఇదిలా ఉంటే రోడ్డుపైన వెళ్తున్న వాహనాలతో దుమ్ము భయంకరంగా లేస్తుండటంతో ఎదుటి వాహనాలు కనిపించక ప్రమాదాలకు గురికావడం, అలాగే ఆ దుమ్ము ధూళి అంతా ముక్కుల్లోకి, నోట్లోకి పోతుండటంతో అనారోగ్యం పాలవుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవింగ్ కూడా కొంచెం బండి కూడా స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. పోవటానికి రావడానికి ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్డు త్వరగా రిపేర్ చేస్తే పోవడానికి రావడానికి బాగుంటుంది, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటది. ఈ రహదారిపై ప్రయాణిస్తే ఇంటికి కాదు, నేరుగా ఆసుపత్రికి పోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్లు రహదారులు వేస్తున్న సమయంలో దుమ్ము లేయకుండా సాయంత్రం సమయాల్లో నీళ్లు చల్లాలి. అప్పుడు వాహనాలు ప్రయాణించినా దుమ్ము పైకి లేయకుండా ఉంటుంది. రహదారిపైన కంకర కూడా అలానే వదిలేయడంతో వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ రహదారిపై ఎందరో ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రయాణిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. హార్దిక శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాల నాయకుడు, నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తి రూపం, గౌరవనీయులు శ్రీ గీతా రవిచంద్ర గారు రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ఒట్టూరు సంపతరాజు, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు, బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు, టీడీపీ అధికార ప్రతినిధి.